బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాజకీయ వేడి రాజుకుంటుంది. ఈ క్రమంలో పార్టీలన్నీ తమ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ అలాగే జనాకర్షణ సాధించేందుకు సరికొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతుంది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహరచన చేస్తూ ముందుకెళ్తున్నారు. తామేమీ తక్కువ కాదంటూ ఈసారి ఎలాగైనా విజయబావుట ఎగరవేయాలని ప్రతిపక్షాలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేసింది. అయితే ఇవాళ గాంధీ భవన్ లో ఎన్నికల స్క్రీనింగ్ కమిటీల భేటీ కానుంది. అయితే ఈ సమావేశంలో మాణిక్రావు ఠాక్రే, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క హాజరు కానున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముగ్గురు ఎక్స్-అఫీషియో సభ్యులు ఈ భేటీలో పాల్గొనున్నారు. కమిటీల నివేదిక ఆధారంగా కాంగ్రెస్ సభ్యుల ఎంపిక జరగనుందని తెలుస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలో తొలి జాబితా టీపీసీసీ ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న హస్తం పార్టీ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాజకీయ వేడి రాజుకుంటుంది. ఈ క్రమంలో పార్టీలన్నీ తమ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ అలాగే జనాకర్షణ సాధించేందుకు సరికొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతుంది. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహరచన చేస్తూ ముందుకెళ్తున్నారు. తామేమీ తక్కువ కాదంటూ ఈసారి ఎలాగైనా విజయబావుట ఎగరవేయాలని ప్రతిపక్షాలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇవాళ గాంధీ భవన్ లో ఎన్నికల స్క్రీనింగ్ కమిటీల భేటీ కానుంది. ఈ సమావేశంలో మాణిక్రావు ఠాక్రే, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క హాజరు కానున్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముగ్గురు ఎక్స్-అఫీషియో సభ్యులు ఈ భేటీలో పాల్గొనున్నారు. కమిటీల నివేదిక ఆధారంగా కాంగ్రెస్ సభ్యుల ఎంపిక జరగనుందని తెలుస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలో తొలి జాబితా టీపీసీసీ ప్రకటించేందుకు అవకాశం ఉంది. ఇక అలాగే అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న హస్తం పార్టీ అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.